అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ముల్లంగితో పచ్చడిని ఫ్రైని కూడా రెడీ చేసుకుందామండి. ముల్లంగిని ఇష్టపడేవారు ముల్లంగిని పచ్చిగా కూడా తీసుకుంటారండి. వీటి వల్ల మనకి కామెర్ల సమస్యలకి, కిడ్నీలో రాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కదండి, జీర్ణ సంబంధ వ్యాధులకు కూడా ముల్లంగి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న ముల్లంగితో ఈరోజు మనం పచ్చడిని అదేవిధంగా ఫ్రైని కూడా ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. నేను 3 మీడియం సైజులో ఉన్న ముల్లంగిని తీసుకున్నానండి. వీటి పైన ఉన్న ఆకుల్ని కట్ చేసుకున్నాను. ఈ ముల్లంగిలు పైకి మనకు కొంచెం డస్ట్గా కనిపిస్తాయి కదా, పైన ఉన్న పీల్ని కూడా చెక్కుకొని తీసుకోండి. ముల్లంగిలో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం తీసుకున్న ఈ ముల్లంగిలకి పైన పీల్ని చెక్కి తీసుకుందామండి. ముల్లంగిలకి పైన పీల్ చెక్కున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని క్లీన్ చేసి తీసుకోండి. ఇప్పుడు ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ముల్లంగి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్న తర్వాత ఇందులోని లేత ఆకులను మాత్రమే తీసుకుని వాటిని కూడా క్లీన్ చేసుకుని కట్ చేసుకోండి. మనం ఫ్రై చేసేటప్పుడు ఇలాగ ఉన్న లేతగా ఉన్న ఆకులు కూడా వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ ఆకుని చాలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో దంచుకున్న 2 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు వేగేటప్పుడే పోపు దినుసులు కూడా వేసి వేయించుకోండి. వేసుకున్న పోపు దినుసులు సగం వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని అన్నిటినీ కలుపుతూ వేయించుకోండి. పోపు దినుసులు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోండి. ముల్లంగి ముక్కల్ని ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. మనం వేసుకున్న ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ముల్లంగి ముక్కల్ని కలుపుతూ బాగా వేయించుకోండి. ముల్లంగి ముక్కలు తొందరగా మగ్గడం కోసం మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగంటకుండా చూసుకోండి. ముల్లంగి ముక్కలు చూడండి కొద్దిగా సాఫ్ట్ అయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ముల్లంగి ఆకును కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఈ ఆకుకూర హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కలిగి ఉంటాయని ఇలా ఫ్రైలో వేసుకుని తింటే బాగుంటుందండి. మనం రోజు వాడే ఆకుకూరలు కానీ ముల్లంగి ఆకుకూర ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఆకుకూర పూర్తిగా మగ్గేంత వరకు మనం కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ముల్లంగిలో వేసిన ఆకుకూర మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. మనం వేసుకున్న ఉప్పు కారాలు ముల్లంగికి పట్టేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఈ ఫ్రై మరీ టేస్టీగా రావడం కోసం ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న మసాలా పొడి బాగా కలిసేలాగా కలుపుకుందామండి. అంతేనండి, ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ముల్లంగి పచ్చడిని రెడీ చేసుకుందామండి. మనం తీసుకున్న ముల్లంగిలకి పైన డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీల్ని చెక్కుని తీసుకోండి. ముల్లంగిల్ని పీల్ చెక్కిన తర్వాత శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తీసుకున్న ముల్లంగిల్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి వేయించుకోండి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోండి.
ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకుని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని వేయించుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసుకుని వేయించుకోండి. వేసుకున్న ముల్లంగి ముక్కలన్నిటిని కలుపుతూ వేయించుకోండి. ముల్లంగి ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే ఉసిరికాయ సైజు అంత నిమ్మకాయని తీసుకుని ఒక దిక్కునే కాకుండా విడివిడిగా వేసుకుని మగ్గించుకోండి. మనం వేసుకున్న అన్నిటిని బాగా కలుపుతూ వేయించుకుందామండి. ముల్లంగి ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని వేయించుకోండి. ముల్లంగి పచ్చడిలో కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. వేసుకున్న కొత్తిమీర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న పల్లీలు ఎండుమిర్చిని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా పల్లీలు ఎండుమిర్చిని పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిలో మనం వేయించి పక్కన పెట్టుకున్న ముల్లంగి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న ముల్లంగి ముక్కలు కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ముల్లంగి పచ్చడి చేసేటప్పుడు మనం వాటర్ని అసలు యాడ్ చేయలేదు కదండి. ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ముల్లంగి పచ్చడికి పోపుని సిద్ధం చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకుని ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోండి. పోపు అంతా బాగా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకోండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ముల్లంగితో ఈ రెసిపీస్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.